ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి సుప్రీం వ్యాఖ్యలతో తెలంగాణ సర్కార్ ఇక దిగిరాక తప్పదా? ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో కౌన్సిలింగ్ నిర్వహించినా ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మెలిక పెట్టకుండా ఉంటుందా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ఇక సమస్య తప్పినట్లేనా? ఇదే అంశంపై ఓపెన్ టాక్లో వెళ్లే ముందు దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆగస్టు 31 లోపల కౌన్సిలింగ్ నిర్వహించాలి, ఉమ్మడి తీర్మానాలకి అనుసరించానని చెప్పి సుప్రీంకోర్టు రెండు రాష్ట్ర ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. అదేవిధంగా స్థానికతకు సంబంధించి 1956కి ముందు లెక్కలు చెల్లవని, రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎంసెట్ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 31లోగా ఎంసెట్ కౌన్సిలింగ్ ను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. సెప్టెంబర్ మొదటి వారంలోగా తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలిని సుప్రీం ఆదేశించింది. కౌన్సిలింగ్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్న పదాలే ఉచ్చరించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఉమ్మడి ప్రవేశాల నిబంధనను 10 ఏళ్ల పాటు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. స్కీమ్ అనేది ఈ రోజు కన్సిడరేషన్ కాదండి. ఓన్లీ గతంలో ఉన్న రూల్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం స్థానికత అడ్మిషన్స్ కి వర్తిస్తుంది అనేది సుప్రీంకోర్టు చెప్పారు. సోమవారం మళ్ళీ విచారణ ఉంటుంది. కేవలం ఆర్డర్స్, డీటెయిల్డ్ ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఎంసెట్ కౌన్సిలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు స్థానికతకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. స్థానికతకు 1956 నిబంధన చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికతను నిర్ణయించాలని సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. స్థానికతతో పాటు ఇతర వివాదాస్పద అంశాలపై కూడా విభజన చట్టం ప్రకారమే ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. ఫీజు రియంబర్స్మెంట్ పై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కౌన్సిలింగ్ కు సహకరించాలని కోరింది. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ప్రభుత్వాలు పనిచేయాలని సూచించింది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలను పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడదామనేసి ఆయన ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడటంలో మరి చాలా రాజకీయాలు చేయాలని చూసింది. కానీ ఈ రోజున మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే కనుక వాళ్ళకి చెంపబెట్టు లాంటిది. సో మేము సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము. మరి దాదాపుగా 9.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఏపీ ప్రభుత్వం ఎంతగానో మరి ఆవేదన చెందుతుంటే వాళ్ళు మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇరు రాష్ట్రాల నేతలు స్పందించారు. సుప్రీం వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని టీటీడీపీ నేత నర్సారెడ్డి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు మేలు కలిగించే విధంగా రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని వైసీపీ నేత అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఎంసెట్ మీద ఒక వివరణ ఇవ్వడం జరిగింది. 31వ తారీఖు లోపల ఎంసెట్ని కంప్లీట్ చేసి యథావిధిగా అందరినీ చేర్చుకోవాలని, ఉమ్మడి రాష్ట్రంలో ఇంతకు పూర్వం ఏ విధమైనటువంటి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకే ఇవన్నీ జరగాలనేటువంటి మాట వాళ్ళ సుప్రీంకోర్టు నుంచి వెలువడినట్టుగా మనం చూసాం. బహుశా 11వ తారీఖున పూర్తిగా ఆర్డర్ రూపంలో అది వస్తుందన్నారు. అప్పుడు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని, సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ని మనస్ఫూర్తిగా మనం అందరం ఆహ్వానించవలసిందే. సుప్రీం తీర్పుపై తెలంగాణ నేతలు ఆచితూచి స్పందించారు. ఉన్నత న్యాయస్థానం నుంచి ప్రభుత్వానికి ఉత్తర్వులు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. దీన్ని మీరు అతి త్వరలో కంప్లీట్ చేయాలి, విద్యార్థులకి నష్టం జరగకుండా చూడండి అని చెప్పారు. బట్ వాళ్ళు ఏమీ ఫైనల్ ఆర్డర్స్ ఏం పాస్ చేయలేదు. శుక్రవారం నాడు పోస్ట్ చేసినట్టు మా న్యాయవాది మాకు తెలియజేశారు. నేను ఇప్పుడే మాట్లాడడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరుగుతున్న సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని ఓరల్గా అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు వారు అబ్జర్వ్ చేసినట్టు న్యాయవాది తెలియజేశారు. కాబట్టి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన రాష్ట్ర ప్రభుత్వము ఆర్డర్ కాపీని చూసి ఆలోచన చేసి
తగు నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నెల 11న సుప్రీం తుది ఉత్తర్వుల అనంతరం తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు గారు, వీరితో పాటు టీడీపీ నాయకులు చెందూరి సాంబశివరావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఓపెన్ టాక్లోకి చర్చలోకి వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ముందుగా అల్జాపూర్ శ్రీనివాసరావు, మీరు చెప్పండి, ఈరోజు సుప్రీం వ్యాఖ్యలు ముఖ్యంగా ఉమ్మడి తీర్మానాలకు అనుసరించే కౌన్సిలింగ్ నిర్వహించాలి, అదేవిధంగా ఆగస్టు 31 లోపల కౌన్సిలింగ్ నిర్వహించాలి, వీటితో పాటు 1956కి ముందు లెక్కలు అనేవి చెల్లవు, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికత నిర్ధారించాలి అనేది ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎలా తీసుకుంటారు? కౌన్సిలింగ్ మీరు నిర్వహిస్తారా? భారతీయ జనతా ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహించేది లేదు అని ఇప్పటి వరకు ఉంది, సుప్రీంకోర్టు తీర్పుకి ముందు వరకు. మేము మొదటి నుంచి అదే చెప్తా వస్తున్నాం. కౌన్సిలింగ్ అన్నది కేవలం ఒక రాష్ట్రం మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేసేది కాదు. ఇది చట్టం ద్వారా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి అధికారం వచ్చింది. ఆ యొక్క కౌన్సిల్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు దాన్ని వర్క్ ప్రాసెస్ మొదలుపెట్టినారు. ఇందులో తెలంగాణ గవర్నమెంట్ మా కౌన్సిల్ వేరే అని చెప్పేసి అనౌన్స్ చేసుకోవడం, కమిటీని మాది మేము నిర్వహిస్తాం, ఎవరు కోఆపరేట్ చేయడం అని చెప్పేసి ఇది బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన గవర్నమెంట్ది. దాన్ని భారతీయ జనతా పార్టీగా ఖండించింది. అలాగే మా ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్ నుంచి కూడా మీరు అదే స్టాండ్తో ఉన్నారు. రైట్. ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ కూడా మేమందరం కూడా దీన్ని వ్యతిరేకించినాం. మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, గవర్నమెంట్ పంతాలకు పోయి రాజకీయ భేషజాలకు పోయి దీన్ని ప్రాసెస్ని అడ్డుపడకండి. ఏదైతే పార్లమెంట్ చట్టం ద్వారా మరి ఇచ్చిందో అవకాశం ఇచ్చి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ టైం ల్యాబ్ చేయకుండా కండక్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇరు ప్రభుత్వాలు మాట్లాడుకొని వాస్తవాన్ని అర్థం చేసుకొని ఈ యొక్క వర్క్ మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి 20-25 రోజులు మే 22న మరి ఎంసెట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ పాటికి సగం పని పూర్తయ్యేది. కానీ తీరా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళీ సుప్రీంకోర్టు అదే వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ స్కాలర్షిప్స్ కావచ్చు, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కావచ్చు, దాని మీద కూడా ఆ యొక్క కోర్టు తన యొక్క ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ప్రాంతాల ఆధారంగా, కులాలకు ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లో వివక్ష చూపకుండా మరి ఇవ్వాల్సిన పోయి నేను 56 అని చెప్పి 56 కన్నా ముందు ఉన్నవారికే ఇస్తానని చెప్పడం అది ఏమాత్రం కూడా చెల్లదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మౌలిక సూత్రాలను అనుసరించి, అలాగే ఆ యొక్క స్కాలర్షిప్ విషయాలు కూడా అదేవిధంగా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అది రేపు 11th నాడు ఫైనల్గా హియరింగ్కి వచ్చింది. ఆ యొక్క లోపల ఏదైతే 7th నుంచి ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వబోతుందో ఆ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ ఇక ముందు కూడా పంతాలకు పోయి మళ్ళీ ఉదయం వినోద్రావు ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము మళ్ళీ దీని మీద మా యొక్క ఒపీనియన్ని మరి సుప్రీంకోర్టులో వాదిస్తాం, మా స్టాండ్ని సమర్థించుకుంటామని చెప్పి ఇవన్నీ కూడా బేషజాలకు ఇగో ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఒక ఒపీనియన్ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వాదిస్తామని చెప్పడం అది కరెక్ట్ కాదు. విద్యార్థులకు ఈ యొక్క రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళు తప్ప ఇంకేమీ కాదు. కాబట్టి 7th నుండి 23rd వరకు ఏవైతే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉందో లెట్ ఇట్ ఫస్ట్ కంప్లీట్ చేయనివ్వండి. దాని తర్వాత మీన్ వైల్ ఈ యొక్క స్కాలర్షిప్ కావచ్చు, ఆర్టీఎఫ్ కావచ్చు మీరు డిసైడ్ చేయండి. ఫాస్ట్ పేరు మీద డిసైడ్ చేస్తారా, ఇంకో పేరు మీద డిసైడ్ చేస్తారా ఈ రాష్ట్రానికి. కానీ క్లియర్గా చెప్తా ఉన్నది, ఆంధ్ర మరియు తెలంగాణ 2 రాష్ట్రాలు ఉమ్మడిగా ఈ యొక్క ప్రవేశ పద్ధతి కొనసాగించాలి, ఎవరికి నష్టం జరగద్దు, అందరికి న్యాయం జరగాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా కానీ తెలంగాణ ప్రభుత్వం మరి ముందుకు రావాలి, మరి ఎటువంటి హర్డల్స్ లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి మా యొక్క అభిప్రాయం. శ్రీనివాసరావు గారు చెప్పండి. కేసీఆర్ గారు చేసుకుంటున్న అనేక చర్యల్ని దాంట్లో ఒక పాజిటివ్ దృక్పథం కూడా చూడాలండి. ఒకటి, నిధులు కానీ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో వీటిలో దుర్వినియోగం అవుతుందని తప్పనిసరిగా మనం ఆఫ్ చేయాలని. అంటే నిజంగా 84 లక్షల కార్డులు, 107 లక్షల కార్డులు. అదేవిధంగా తప్పనిసరిగా ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో కానీ ఒక పాజిటివ్ దృక్పథాన్ని తీసుకోవాలి.
కానీ ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే అండి 2 ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని ఒక జాతి వివక్షతలా చేస్తున్నారు. హిట్లర్ ఏదైతే 1939 నుంచి యుద్ధం మొదలెట్టడానికి కారణం ముందు మీ క్యాంఫర్ గ్రంథంలో రాసుకుని జనాలను అక్కడ రెచ్చగొట్టడం జరిగిందో ఇక్కడ కూడా ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇది దుర్మార్గం అండి, ఫస్ట్ పాయింట్. రెండోది కూడా రాజకీయ పక్షాలు కూడా అనేక సార్లు ఈ ఇష్యూని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంతవరకు క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనుకుంటున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూటిగా స్పష్టంగా ఒక విషయం వాళ్ళు బయటకు వెల్లడి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అడిగింది, ఏదైతే తీర సీమాంధ్ర ప్రాంతాల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి చదువుతున్న 19,400 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకుండా తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు కట్టాలి. అలాగే ఇక్కడ చదువుతున్న 38,000 39,000 మంది ఆంధ్ర ప్రాంత విద్యార్థులు తెలంగాణ ప్రాంతంలో ఏదైతే చదువుతున్నారో నాన్ లోకల్ కోటాలు నేను చెప్తుందండి. అంటే అక్కడ చదువుకుని కేవలం ఇక్కడ నాన్ లోకల్ 15% వచ్చారో వాళ్ళకి ఆ ప్రభుత్వం ఇది 126.6 కోట్లు కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం కనుక పే చేస్తే 37 కోట్లు తెలంగాణ. ఇది సమస్య క్లారిటీ ఉంది. అందుకని నాన్ లోకల్ కోటాలో ఈ ప్రాంతంలోనే ఆ ప్రాంతంలో చదివే విద్యార్థుల విషయంలో 2 ప్రభుత్వాలు ఎలాంటి తేడా లేదు. ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే అండి, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ విషయంలో మేము అనుకున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎంతకుముందు తెలుగుదేశం పెట్టి అధికారంలో రాకముందు చాలా పక్కగా స్పందించింది. ఇవాళ మరి వాళ్ళ అడ్వైజర్స్ సలహాను నాకేంటి తెలియదండి, డిజాస్టర్గా ఫెయిల్ అయింది. వాటివే ఆ ప్రభుత్వం ఇక్కడున్న పౌరుల విషయంలో మేము ఫీజు కడతామని అని దాని ముందు రావడంలో ఆ నిబద్ధత నేను ప్రశ్నిస్తున్నా. 1956 తర్వాత కనుక ఇక్కడ ఉండి వాళ్ళ మనవడు కనుక ఉంటే అదే ఫీజు పే చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, వాళ్ళ ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ తీసుకోవాల్సిన ఇష్యూ ఇది. ఎందుకు డిజాస్టర్గా ఫెయిల్ అయ్యారంటే ఇది ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కింద ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు కొంత రాష్ట్రంలో 1-2 మంత్రులు మినహా అక్కడ ఆంధ్రప్రదేశ్ అధికారం కానీ. ఇది ఇష్యూ ఇండియా వర్సెస్ ఇక్కడ కేసీఆర్ గారండి. 122 కోట్ల మంది ప్రజలకి, భారతదేశ ప్రజలకి ఇక్కడ ఈ తెలంగాణలో సామాన్యమైన హక్కులు లేవు వాళ్ళ విద్యార్థులకి అని చెప్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ చేస్తే మహారాష్ట్రలో చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఎవరిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? నరేంద్ర మోడీ గారు తమ్ముడు గారు వాళ్ళ మనవడు ఇక్కడ చదువుతున్నాడు అనుకోండి, ఆ మనవడికి తీసుకెళ్ళి గుజరాత్ ప్రభుత్వం ఇస్తుందా? ఇష్యూ అబ్సల్యూట్లీ సైడ్ ట్రాక్ చేసింది. ప్రజల ఎమోషన్స్ కాదు, ఇండియా భారతదేశ పౌరులకు ఎగెనిస్ట్గా తీసుకున్న నిర్ణయాన్ని ఇది 100% వెనక్కి తీసుకోవాలి. దీని మీద మేము పదే చెప్తున్నాం. జయలలిత గారు 28 రాష్ట్రాలు మేము 3 రోజులు చెప్పాము, నేను మంత్రి గారు చెప్పాను, గవర్నర్ రావెల్ కిషోర్ బాబు గారు అందరికీ పర్సనల్ కలిసి చెప్పాం, అందరు మంత్రులకి 5గురికి. మీరు 2-3 రోజులు నిర్ణయం తీసుకోలేకపోతే తప్పనిసరిగా ఈ దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మేము జాగృతం చేయాల్సి వస్తుంది. 6 యూనియన్ టెరిటరీని డెఫినెట్గా ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. బట్ వన్ థింగ్, ఇప్పుడు ఇంత కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను అనుకుంటాను కేసీఆర్ గారు ఇంతకుమించి ముందుకు వెళ్ళకపోవచ్చు అనుకుంటానండి. తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకోవాలి. చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందు అంటే ఇక్కడ ఒక్క ఫీజు రీఎంబర్స్మెంట్ విషయమే కాదు, ముఖ్యంగా కొత్త గవర్నమెంట్ ఏర్పడడం, అదేవిధంగా ఐఏఎస్ అధికారుల కొరత, అడ్మినిస్ట్రేషన్, వీటన్నిటి వల్ల కూడా అక్టోబర్ 31 వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం అడిగింది కౌన్సిలింగ్కి. అయితే ఉన్నత విద్యా మండలి ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చిందనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిందని మీరేం ఇట్లా క్రియేట్ చేయొద్దండి. 31 వరకు వాళ్ళ భవిష్యత్తు ఏందో చూడండి అని చెప్పింది. దానిలో మాకు కూడా ఉన్నది. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, దానికి సాధక బాధకాలు మాకు కూడా తెలుసు. మా పిల్లలను ఎలా కాపాడుకోవాలి ఏంటి తెలంగాణ ప్రభుత్వానికి క్లారిటీ ఉంది, కానీ ఆంధ్ర ప్రభుత్వానికి ఎందుకు క్లారిటీ వస్తలేదని మేము చలసాని గారిని అడుగుతాం. ఏమన్నా అంటే పురాణాలు చెప్తాడు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఏమన్నా సలహాలు ఉంటే ముందడ పెట్టండి. మా పిల్లలను మేము కాపాడుకోవద్దా? ఇంకా మీ పిల్లలు తెచ్చి మా మీద రుద్దుతే మేము ఎలా స్పందిస్తామండి? ఒకటి ఎవరి ఒకటి 1956 స్థానికత ఎందుకు అంటున్నామంటే అప్పటి నుండే దోపిడీ మొదలైందండి. ముఖ్యంగా దోసుకపోయింది మొత్తం ఫస్ట్ విద్యను దోసుకపోయింది కాబట్టి ఆ విద్య మీదనే మా కొట్లాట అండి. శ్రీనివాస్ గారు ఒకటి, అరే మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు హిట్లర్ తోటి పోలుస్తున్నారు మీరు. ఆ హిట్లర్ ఆ సద్దాం హుస్సేన్ కాదు, సబ్జెక్ట్ డైవర్ట్ చేయట్లేదు మీరు మాట్లాడేది. అంటే ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ని మనం గౌరవించాలా లేదా, వాటిని పాటించాలా లేదా, అమలు కావాలా లేదా, అవన్నీ కూడా సబ్సెట్ కాలేదు కదా. ఒకటి తెలంగాణ ప్రజలకు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇవి ఎలా తుంగలో. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, దాన్ని ఇమ్మీడియట్ గా స్పందించమంటారు. మరి 1969లో
ఇది స్థానికతను అదే అవునండి తప్పకుండా 1956 నుండి మాకు ఎలా మనసు గాయపరిచిండ్రో అదన్నీ కూడా ఇప్పుడు మేము నెరవేర్చుకుంటాం తప్పకుండా అండి తప్పకుండా తీసుకుంటాం మేము తప్పకుండా ఇప్పుడు కేసీఆర్ గారు దయచేసి మా పిల్లలను ఎలా కాపాడుకోవాలో తెలుసండి ఇది కొంచెం కేసీఆర్ గారు నేను తెలంగాణ బిడ్డనే ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి అందరు సమానము అందరికీ సమానమైనటువంటి బాధ్యత పాలించే బాధ్యత వారి మీద ఉంటుంది సరే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎస్సీ ఎస్టీలదైతే కేంద్రం నిధులు వస్తాయి కదా దాని మీద కూడా స్పష్టత ఇస్తలేరు మరి ఆ నిధులు విడుదల చేస్తామని ఒక మాట కూడా చెప్పట్లేదు కదా వీళ్ళు 2000 నేను చెప్తాను 2500+ కోట్లు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి యాక్చువల్గా మన 2413 కోట్లు మాత్రమే ఆంధ్ర ప్రభుత్వం వాసిన చంద్రబాబు గారు 58% 390 కోట్లు మా ప్రభుత్వం ఎక్కువ ఇస్తుందని చెప్పి ముందుకు వచ్చారు ఆయన పాజిటివ్ ఇష్యూ నేను అనేది మీ నెగిటివ్ ఇష్యూస్ ఎమోషనల్ ఇష్యూస్ ఇంకా సెంటిమెంట్ ఇష్యూస్ కాదని నేను పాజిటివ్ ఇష్యూస్ మీరు తీసుకోమన్నప్పుడు ఓకే మా అక్కడ ఇబ్బంది ఉంటుంది నేను అనేది మీరు దయచేసి ఇంకోటి అంటున్నా నేను ఆంధ్ర తెలంగాణ వెంజెన్సీ మీరు ఇప్పుడు ఉన్న మాట ఉన్నారు చూసారా చాలా ప్రమాదకరం రిపీట్ అయితే మేము కక్ష సాధన తీసుకుంటే ఈ దేశ పౌరుల మీద కక్ష సాధింపు మీరు చాలా హృదయ విదారకం ఏ తెలంగాణ విద్య అందించాలి ఎలా అందించాలి కమిటీలు రివ్యూలు రోజు మేము రాత్రి పగలు మేము రివ్యూ చేసుకుంటున్నాం మాట్లాడేది మరి మా పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలిగించొద్దు మీ పార్టీ లైనేనా మీరు చెప్పింది మేము కక్ష అనేది మీ పార్టీ లైన్ అనేది అడుగుతున్నారు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏదైనా ఉద్యమ పార్టీగా మేము టిఆర్ఎస్ పక్షం అధికార పార్టీ అండి మాకు అన్ని అధికార పార్టీ ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినాం మేము రాజకీయంగా రాలేదండి మేము ఉద్యమాలు చేసి తప్పకుండా ఎలాంటి మాకు మీ చర్చ ద్వారా తెలంగాణ విద్యార్థులకు 100% న్యాయం చేయండి మోసం చేయొద్దని చెప్తాను శ్రీనివాస్ రెడ్డి గారు స్పెసిఫిక్ గా చెప్పండి రివెంజ్ ఎవరి మీద తీర్చుకుంటామని రివెంజ్ తీసుకుంటాం తెలంగాణ పిల్లలను కాపాడుకుంటాం మాకు వేరే పిల్లలు ఇప్పుడు మీరు రివెంజ్ అనలేదు మా పిల్లల భవిష్యత్ మేము చూసుకుంటాం మీ పిల్లల భవిష్యత్ ఏంటి మీరు చెప్పండి దాని మీద మాట్లాడట్లేదు మా పిల్లలకు మేము ఇస్తామని మీరు ఎందుకు ముందుకు రావట్లేదు మీ పిల్లల భవిష్యత్ మీరు ఎందుకు చెప్పండి మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ బంగాల్ నుంచి వచ్చిన వేలాది మంది లక్షలాది మంది ఇక్కడ ఫ్యామిలీస్ నేను నిన్న బోనాల ప్రోగ్రామ్కి యాప్రాలకు వెళ్ళాను కంటోన్మెంట్ ప్రాంతంలో వేల మంది తమిళులు ఉన్నారు 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు వాళ్ళు మనుషులు కాదా వాళ్ళ మీద పరిపాలించాల్సిన బాధ్యత మనది కాదా వాళ్ళకు ఈ స్కీమ్స్ అన్ని అప్లై కావద్దా సుప్రీంకోర్టు చెప్పాలా ఆ విషయాలను మనకు చెప్పాలా ఇప్పుడు ప్రజలంతా ఒకటే అందరికీ సమానమైన హక్కు కల్పించాలని చెప్పి మాట్లాడినారు కేసీఆర్ గారు మాకు అధికారం ఇవ్వండి ప్రజలంతా సమానంగా చూస్తాం మేము మీరు మా వాళ్ళే కేవలం రాజకీయ నాయకులు తప్ప అని చెప్పడం జరిగింది ఇవాళ ఏమైంది అధికారం రాగానే అందరినీ శత్రువులాగా చూస్తా అంటే ఏ స్కీమ్ కూడా వేరే వాళ్ళకు వర్తించేదంటే ఏ విధంగా న్యాయం అయితే చెప్పండి అంటే ఇప్పుడు తెలంగాణ కడుపు మంటేస్తుంది కడుపు మీకు ఎందుకు మండుతుంది ఒక తెలంగాణ వాది ఒకటే భారత ఒకటే ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ మేము చెప్పడం కాదు ఇవాళ స్వయానా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు అందరినీ సమానంగా చూడాలి అన్ని స్కీములు ప్రజలందరికీ కూడాను ఆయన భారత పౌరుడు కాబట్టి భారత పౌరులు మేమంతా కూడా అంటే మేము కొత్త ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విద్యను ఎంత ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ఆలోచన ధోరణి మార్చుకోవాలి 20 కోట్ల నుంచి 20 కోట్ల నుంచి తెలంగాణ విద్యార్థులు 500 కోట్లు ఇవ్వండి తప్పకుండా పిల్లల భవిష్యత్తు ఎలా కాపాడుకోవాలో వేరే సంగతి అని చెప్పండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు కేవలం ఆంధ్ర స్టూడెంట్స్ మాత్రం లేరు ఇక్కడ ఇతర రాష్ట్రాల మంది
వేల మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి మీరు అప్లై చేయరా? వాళ్ళు ట్యాక్సులు కడతలేరా? వాళ్ళు నీటి తీరువా కడతలేరా? వారు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడతలేరా? కమర్షియల్ ట్యాక్స్ కడతలేరా? సేల్స్ ట్యాక్స్ కడతలేరా? వాళ్ళకు వాళ్ళ ద్వారా రాబడి కావాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది మరి ఇన్వెస్టర్స్ కంపెనీకి పెడితే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కావాలి, వాళ్ళ ఇండస్ట్రీస్ కావాలి, వాళ్ళకి ఐటీ కంపెనీ మనకు కావాలి. వాళ్ళ ద్వారా అనేక ఉపాధులు మనకు లభిస్తాయి. కానీ వాళ్ళు మాత్రం శ్రీనివాస్ గారు ఒక వెల్ఫేర్ స్కీమ్, మన బిడ్డలు బాగుపడడానికి ప్రవేశపెట్టిన ఒక వెల్ఫేర్ స్కీమ్ మా బిడ్డలకే చెందాలి అని అనుకోవడంలో తప్పేంటండి? అదే మా బిడ్డలంటే నా దృష్టిలో ఇప్పుడు ఒకటి మా బిడ్డలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి బిడ్డలే, అది మర్చిపోదు. ముఖ్యమంత్రి కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే అని తన మేనిఫెస్టో లేదు. ముఖ్యమంత్రి అంటే కేవలం తెలంగాణ వాళ్ళకే నేను వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తా అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. తెలంగాణ ఉద్యమంలో 30, 40, 20, 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనేక మంది కేసీఆర్ గారికి టీఆర్ఎస్ సపోర్ట్ చేసినారు. వాళ్ళు మనుషులే, వాళ్ళ అవసరాలు ఉన్నాయి. వాళ్లకు అనేక స్కీమ్స్ అన్ని కూడాను యాజ్ పర్ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని, ప్రెసిడెన్షియల్ రూల్స్ని తీసుకొని, ఆర్డర్స్ని తీసుకొని అప్లై చేయాలి. కేవలం ఏం చెప్తున్న రాజ్యాంగం కానీ, ప్రెసిడెన్షియల్ రూల్స్ కానీ, ముల్కి కానీ, స్కూల్ లైఫ్లో 4th నుంచి 10th దాకా ఉన్నటువంటి ఒక విద్యార్థి 4 years కన్సిక్యూటివ్గా 4 years చేసినట్టయితే నిబంధనలు అమలు చేసిండ్రా? అరే మరి వాళ్ళ సుప్రీంకోర్టునే కాల రాసిన మేధావులు ఉన్నారు ఈడ. అది వాళ్ళు తప్పు చేస్తే మనం చేద్దామా నేను చెప్పేది. తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు వచ్చింది? తెలంగాణ సాయుధ పోరాటం అక్కడ జనాలను నాశనం చేస్తే ఎవరండి? మా గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు 400 సంవత్సరాలు ఎలా ఉంటాయో ఎవరిని మేము వాళ్ళ పిల్లలను దానికి ఎలా నిబంధనలు ఎలా ప్రిపేర్ కావాలో మా గవర్నమెంట్ ఆలోచిస్తుంది, టైం కావాలని అడిగింది. మిగతా ప్రజలకి ఈ స్కీమ్స్ అప్లై చేయాలన్నా కానీ శ్రీనివాస్ గారు ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధిగా మీరు ఇతర రాష్ట్రాలకు కూడా చెందాలి ఈ స్కీమ్ అని అనడం ఎంతవరకు న్యాయం? నేను ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడాను అంటే కేవలం అడ్మిషన్ బీటెక్ లేకుండా కోర్స్ కోసమే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలకు నేను ఇవ్వమని చెప్తలేను. ఇక్కడ ఎవరైతే సెటిల్ అయ్యి చిన్నప్పటి నుంచి అనేక సంవత్సరాల నుంచి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారు కుటుంబాలలో, ఆ కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం మిగతా వాళ్ళలాగా జరగాలి. అనేక మంది హైదరాబాద్లో, నిజామాబాద్లో, వరంగల్లో, అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ఈ యొక్క మట్టిని నమ్ముకుని, తెలంగాణ నమ్ముకుని ఇక్కడనే వారి యొక్క జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. రైలు పట్టాల పక్కన ఉన్నటువంటి ఏ జిల్లాలో చూసినా కానీ అక్కడ మా ప్రాంతంలో తెలంగాణలో ఈ యొక్క మహారాష్ట్రన్స్ లేబర్స్ ఉంటారండి. వారి పేదరికం గుడ్సల్లో కనబడతా ఉన్నది. ఆ పిల్లలు ఇప్పుడు ఏదో గవర్నమెంట్ స్కీమ్ ద్వారా చదవడానికి ముందుకు వస్తే వాళ్ళకు సర్టిఫికేట్ తీసుకురామంటే ఎక్కడ తీసుకొస్తారు? వాళ్ళ యొక్క పేదరికం బయటికి పోవాలి. వారి ఇంట్లో ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం ఇవ్వకుండా ఎవరు ఇవ్వాలి? ఇవన్నీ మాట్లాడదా? హక్కు లేదా? ఒక విద్యావంతులంగా, ఒక పార్టీ, రాజకీయ పార్టీగా, నేషనల్ పార్టీ యొక్క కార్యకర్తగా తప్పనిసరి మాట్లాడటం జ్ఞానోదయం కావాలి టీఆర్ఎస్ గవర్నమెంట్కి. చెప్పండి సాంబశివరావు గారు, మీరు చెప్పండి. ఇవాళ సుప్రీంకోర్టు ఇక్కడ ఇంకొక చిన్న టీఆర్ఎస్ నుంచి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ తెలంగాణ ప్రాంతంలో కానీ అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ యాజమాన్యానికి మేలు జరగడం కోసమే కౌన్సిలింగ్ కోసం ఒత్తిడి చేస్తుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ని వివాదం చేస్తుంది అని అంటున్నారు. ఎంతవరకు అది ఎవరో మాట్లాడటం కదా, మనం 1 by 1 తీసుకున్నాం. ఇక్కడ కంటెన్షన్, ఇష్యూ ఆఫ్ కంటెన్షన్ వచ్చేసి అడ్మిషన్స్, స్థానికత. సుప్రీంకోర్టు దానికి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ అడ్మిషన్స్ చేయాల్సిన బాధ్యత ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీద ఉంది. దాన్ని ఎవరు బైఫర్కేట్ చేయలేదు. బైఫర్కేషన్ చట్టంలో రాబోయే 10 సంవత్సరాలకు కూడా ఇదే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా అడ్మిషన్స్ జరగాలి. ఆ అడ్మిషన్స్కి సంబంధించిన స్థానికతని ఏదైతే ఎస్టాబ్లిష్ అయ్యిందో దాని ప్రకారం జరగాలి. అది జరగనందువల్ల ఇప్పుడు అందరూ కోర్టుకు వెళ్ళారు. టీఆర్ఎస్ వాళ్ళు, ఈ తెలంగాణ ప్రభుత్వం మాకు అక్టోబర్ చివరి వరకు టైం ఇవ్వమంది కాదు, దానివల్ల నష్టపోతున్నారు కాబట్టి తొందరగా దాని మీద యాక్షన్ తీసుకోమని ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కొన్ని చెప్తుంది. ముఖ్యంగా కొత్త రాష్ట్రం, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా పూర్తి కాకుండా మేము ఇప్పుడు నిర్వహించలేము. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇది కంబైన్డ్ స్టేట్ అనుకుని, కంబైన్డ్ స్టేట్గానే మీరు ఎంసెట్ పెట్టారు కాబట్టి అన్ని కాలేజీలు అందరు విద్యార్థులు మనవాళ్లే కాబట్టి బైఫర్కేషన్ అనే
చట్టం కానీ లేదంటే ఈ రాజకీయాలకి కానీ సంబంధం లేకుండా అతీతంగా అడ్మిషన్స్ చేయమని ఇచ్చారు అని వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు వాళ్ళు. అదేవిధంగా 1956కి ముందు లెక్కలు 1956 అనేది ఫిక్షన్. 1956 అనేది తెలంగాణ వాదులు లేదా తెలంగాణ ప్రభుత్వం కనుక్కున్నటువంటి ఒక ఫిక్షన్. అది రాజ్యాంగ అతీతమైనటువంటి ఆలోచన. అది నిలబడదు. అది నిలబడిన రోజున అది ఎలా నిలబడుద్దో దాని ప్రకారంగా వాళ్ళని ఏమంటారు సంక్షేమ పథకాలు అమలు చేయమనండి. అది కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది. ఇవాళ జరగాల్సిన అడ్మిషన్స్ జరగకపోతే మన విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి అడ్మిషన్స్ చేయండి. అడ్మిషన్స్ చేయాల్సిన బాధ్యత అది హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీద ఉంది. ఇంతవరకు క్లారిటీ రావాలి అందరికీ. ఇవాళ సుప్రీంకోర్టు, థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు, వాళ్ళ ఇంటీరియం కామెంట్స్ కానివ్వండి, రిపోర్ట్లో కానివ్వండి, అడ్మిషన్స్ జరగాలి అని ఉంది. జరగాలి అంతే. ఇంకా దీనికి మీరు కక్షలు, వివాదాలు, మేము రాజకీయంగా చూస్తాం, మేము పోరాటం చేస్తాం, ఫుల్ బెంచ్కి వెళ్ళడం అనేది అర్ధరహితం అనేది నా అభిప్రాయం. తెలంగాణ స్టూడెంట్స్ కూడా అదే కోరుకుంటున్నారు. ముందు అడ్మిషన్స్ కానివ్వండి. ఇక రెండోది, మీరు ఎవరికి సంక్షేమ పథకం ఇస్తారు అనేది, ఎవరు సంక్షేమ పథకాలు ఇస్తారు, ఎవరికి సంక్షేమ పథకాలు ఇస్తారు. ఏమండి శ్రీనివాసరెడ్డి గారు మీరు మాట్లాడేస్తారు. కాబట్టి మీరు సంక్షేమ పథకం అనే విషయాలు వచ్చినప్పుడు, ఆ విషయం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి స్థానికత నిర్ణయించుకునే అధికారం ఉంది. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి అధికారం ఉంది. కాబట్టి పెద్ద మనసుతో ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏముంది, ఒకవేళ అక్కడేదన్నా మీకు ఇబ్బంది అనుకుంటే మనం ఆస్తులు ఎలా పంచుకున్నామో, అప్పులు ఎలా పంచుకున్నామో 10 ఏళ్ల పాటు ఈ బాధ్యతను కూడా పంచుకుందాం. 58% ప్రకారం వాలంటీర్ చేసాం. ఇందాక శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చి దీన్ని వాలంటీర్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు. లేకపోవచ్చు వచ్చింది ఇప్పుడన్నా మీరు విన్నారు లేదో, ముందుకు వచ్చింది ఇప్పుడు కన్నా మంచి స్పిరిట్ అని చెప్పి. మంచి స్పిరిట్ అది, మంచి స్పిరిట్. ఎందుకు ఇక్కడ అది కాదనుకోండి, ఇంకొక 5% 10% తేడా వస్తుంది అనుకోండి, దాన్ని కూర్చొని మాట్లాడుకుందాం. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అందరు కూడా వాదించేది ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతని నిర్ణయించాలి. ఆ రకంగా చూసినప్పుడు ఇక్కడ చదువుకునే విద్యార్థులందరూ కూడా తెలంగాణ విద్యార్థులు అవుతారు. అయినప్పుడు వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావాలి? ఇక్కడ కూడా చూడమ్మా, 10 సంవత్సరాల పాటు ఉమ్మడి అడ్మిషన్స్ అన్నాం. అడ్మిషన్స్ కి స్థానికత రూల్స్ కొన్ని ఉన్నాయి. మీరు అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఆ విద్యార్థులకు ఏదైనా ఫెసిలిటీస్ ఇవ్వాలనుకుంటే అందరికి ఇవ్వాలి, అదే లెక్క ప్రకారం. లేదు మేము ఇవ్వలేము, మేము కొత్త రాష్ట్రం మాకు భారంగా ఉందని మీరు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ చేస్తుంది. ఇట్స్ నాట్ లీగల్లీ బౌండ్. ఇక్కడ లీగల్లోకి మేము అంటలేదు. మేము అందరం మన పిల్లలని అనుకుంటున్నాం కాబట్టి ఉమ్మడిగానే మనం పంచుకున్నాము, బాధ్యతలు తీసుకున్నాం కాబట్టి మా వంతుగా మేము 58%కి ఇస్తామని అంటున్నాం. 58 కాకపోతే 60 అని అనండి, 60 కాకపోతే 70 అని అనండి, మాట్లాడుకుందాం. అంతేగాని మీ పిల్లలు మా పిల్లలు అనే క్వశ్చన్ దగ్గర శ్రీనివాస్ గారు పెద్దలు చెప్పినట్టుగా, ఇద్దరు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇది మీ పిల్లలు మా పిల్లల వ్యవహారం కాదు, ఇది ఇండియాకి సంబంధించిన వ్యవహారం. ఈ వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. శ్రీనివాసరెడ్డి గారు బహుశా పొరపాటున అన్నట్టున్నాడు, మమ్మల్ని ఏదో దోచుకున్నారు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధిస్తామని. అదే పొరపాటుగా అన్నాడని నేను అనుకుంటున్నాను. ఎవరిని దోచుకోలేదు. మీకు మండల వ్యవస్థ వచ్చేవరకు కూడా తెలంగాణ ప్రజలు కోరుకుని ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ పోవాలని, అంతకుముందు నిజాం వ్యవస్థ పోవాలని మనం అంతా పోరాటాలు చేసి రాజ్యాన్ని సంపాదించుకున్నాం. ఇంకా ఇవాళ వచ్చి మీరు 56 ముందు అంతా ఓకే, 56 తర్వాతే దోచుకున్నారు. ఎవరు దోచుకున్నారు? అది మీరు ప్రూవ్ చేయలేరు, నేను ప్రూవ్ చేయలేను. అది వేస్టెడ్ ఎఫర్ట్. అది ఇవాళ మీరు కొన్ని కారణాల వల్ల మేము వెనకబాటు పడ్డాము, మేము వెనకబడిపోయాం, మాకు రాష్ట్రం వస్తే మేము పాలించుకుంటాం అన్నారు. అందరూ ఒప్పుకున్నారు. మంచిగా పరిపాలించండి, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళొద్దు, మీరు అన్యాయం చేయొద్దు. ఎలాంటి దీనికి తావులేదు. మీ పరిపాలనలోనే తెలంగాణ వెనుకబడ్డది. అది దుష్ప్రచారం. మీ మరిచెన్నారెడ్డి గారు మావాడా, మీ జలగ వెంకటరావు గారు మావాడా, అజయ్ గారు మావాడా, ఎవరు మావాడండి? మీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు, ఎంపీలు ఏమయ్యారు? ఇదంతా గతం అమ్మా, ఇదంతా గతం. దానికి వాల్యూ లేదు. శ్రీనివాస్ గారికి చెప్పండి. శ్రీనివాస్ గారు అంటే చెప్పరు. 500 ఏళ్ల కింది నేను చెప్పేది కేసీఆర్ గారు అవమానిస్తున్నారు. మీరు కేసీఆర్ గారు తెలంగాణ చాలా ముందున్నారు. మా గవర్నమెంట్ లో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కేసీఆర్ గారు అవమానిస్తున్నారు.
ఇంకా ఆ పిల్లలను తెచ్చి కూడా మా నెత్తి ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పెరిగిన తర్వాత రాజ్యాంగం ప్రకారంగా మీరు ఇస్తున్నప్పుడు 1956 రికార్డ్స్ లో ఉన్న వాళ్ళకి మేము ఎలాంటి అన్యాయం చేయము. మాకు మాట తెలుసు, దాన్ని బట్టి మేము స్థానికమా లెక్కలు తేల్చడం అంత సులభం అనుకుంటున్నారు. మేము అందాలని కాదు. మీ పిల్లలు మీ నాయకుడి గారి పిల్లలు ఎక్కడ చదువుకున్నారు ఏంటండి? చెప్పండి శ్రీనివాస్ గారు ఏదో అడుగుతున్నారు. అదే మాట మాట్లాడితే ఎట్లయితే చెప్పండి. 5 ఏళ్లకు అమెరికాలో గ్రీన్ కార్డు వస్తా ఉన్నది. సుప్రీంకోర్టు ఏం చేసింది? జడ్జిమెంట్ ఉందా సార్? అరే ఇప్పుడు చూస్తున్నాం కదా ఏమన్నారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ 31 వరకు బయటకు రాలేదు, మా గవర్నమెంట్ అందలేదు. దాని మీద మేము ఎలా స్పందిస్తాం? మేము స్పందిస్తాం. ఇప్పుడు సింగిల్ బెంచ్ లో ఉన్నది కాబట్టి ఫుల్ బెంచ్ కి పోతామండి. మా విద్యార్థులు ఎవరు ఆందోళన చెందలేరు, నాయకులే చెందుతున్నారు. ఎలాంటి ఆందోళన అయితే లేదు. న్యాయం ఉండాలి. శ్రీనివాస్ గారు తెలంగాణవాది, తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణవాది, తెలంగాణ కోసం పోరాటం చేశారు. జాతీయ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది, బీజేపీ సపోర్ట్ చేసి తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణ ఏర్పడడంలో కీలక పాత్ర బీజేపీ పోషించింది. లాస్ట్ ఏం చేసిండు అన్ని తెలుసానా? కేసీఆర్ గారు సపోర్ట్ చేసి మేము తెచ్చినాం ప్రజాస్వామ్యంలో. తెలంగాణలో పోరాటాలు చేసి తెచ్చుకున్నారు తప్ప మీలాంటి నాయకులు ఇయ్యలేదు. పోరాటాల మీద తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎంతో మంది విద్యార్థులు కాల్చుకొని చచ్చిండ్రు. సచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలకే న్యాయం చేస్తామని శ్రీనివాస్ రెడ్డి గారు మాట అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రెస్టేజ్ కి పోవద్దు, తీర్పు ఎవరైనా అమలు చేయాల్సిందే. తీర్పు కాదు, వ్యాఖ్యలైనా సుప్రీంకోర్టు ఆదేశాలైనా ఏ ప్రభుత్వం అయినా అమలు చేయాల్సిందే. అదే విధంగా రాజ్యాంగం ప్రకారం పోవాల్సిందే. ఏమొచ్చిందో విధి విధానం మాకు ఇంకా రాలేదు. మనకు ఒక రాజ్యాంగం తయారు చేయండి, స్పందిస్తాం. సెపరేట్ రాజ్యాంగం తయారు చేయండి. మళ్ళీ సేమ్ రజాకార్లో ఎట్లా కాసిం రజు ఎట్లయితే స్టార్ట్ చేసినా అట్లా చేయండి మీరు అందరూ. ఇక కాసిం రజు 2 నెలల గురించి నువ్వు మాట్లాడితే 5 నెలల గురించి 500 ఏళ్ళు మంచి పరిపాలన జరిగింది. మరి దాని గురించి ఇప్పుడు ఒకటి సంవత్సరాలు మంచి పరిపాలన జరిగితే ఎందుకు తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది ప్రజలు ఎందుకు రక్తం ఆ వాదానికి మీరు ప్రత్యేకలైతే చెప్పండి. ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో ముఖ్యంగా 1900 కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది మేడం. చెప్పండి. ఇప్పుడు కాసిం రజీ గురించి ఇప్పుడు ఆంధ్ర పరిపాలన గురించి కూడా మాట్లాడవలసి వస్తుంది. ముందుగా ఇదైనా దానికి పోదాం. మరి దానికోసం మాట్లాడదానంటే 500 సంవత్సరాల యొక్క పాలన ఈ దేశంలో సుప్రీంకోర్టు అన్నాడు ముల్కీ నిబంధనలు ఆంగ్లేయులు కానీ ఆ రోజు మాట్లాడింది చెప్తే శ్రీనివాస్ గారు ఏదో చెప్పండి. సుప్రీంకోర్టు అంటున్నారు ఇప్పుడు 69లో 25/3/1969లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముల్కీ రూల్స్ కొట్టేసింది. మీకు తెలవకపోతే తెలుసుకోండి. 35B మీద దాని తర్వాత మన హైకోర్టులో గోపాల్ రిపోర్ట్ గారి సంగతి గురించి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు ఇప్పుడు తెలంగాణ ఎందుకు వచ్చింది చెప్పండి. మీరు ఇక ఇవన్నీ ఇడిచిపెట్టండి. తెలంగాణ ఎందుకు ఇచ్చిండ్రు చెప్పండి. అన్యాయం జరుగుతూ ఇచ్చిండ్రా లేకపోతే అన్యాయం జరగకుండానే ఇచ్చిండ్రా? దాని మీద ఉద్యమాలు వచ్చిండ్రా లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలతోటి 2 రాష్ట్రాల మధ్య దేనికోసం వచ్చింది తెలంగాణ? తెలంగాణ వచ్చింది దేనికోసం వచ్చింది? ఇంకా ఆంధ్రలో తీసుకొచ్చి మేము హైదరాబాద్ లో కూర్చుండబెట్టుకోవాలా? ఒక్క నిమిషం, మనం చర్చకు సంబంధించిన అంశం మీద మాట్లాడుకుందాం. శ్రీనివాస్ గారు ఒకటే మీరు మాట్లాడే తెలంగాణ విద్యార్థులకు మాత్రం చెప్తున్నాను. దీనివల్ల
ఇంకొక 5,000 కోట్లు ఎక్కువ ఇచ్చిన అబ్జెక్షన్ లేదు, కానీ మోసం చేయొద్దు అంటున్నాను అంతే. దీన్ని అడ్డం పెట్టుకుంది. మోసాలు మాకు తెలియదండి. తెలంగాణ ప్రజలకు మోసాలు అనేటివి తెలియదు. అంతా మీరు వచ్చి నేర్పించిండ్రు ఇక దాన్ని మీరు ఎలాంటి గుణపాఠం నేర్పిండ్రు అది మేము రివ్యూ చేసుకుంటున్నాం. ప్రజలు చూస్తారు. సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ తెలిసిన తర్వాత మళ్ళీ 11th వరకు కూడాను ఇంకో ఆలోచన పెట్టుకోకుండా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ముందుకు సాగనివ్వాలి. ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే క్లియర్ కట్ చెప్పింది, దాని ప్రకారంగానే స్కీమ్స్ అన్నీ కూడా వర్తింపజేయాలి అందరికి కూడాను. లోకల్ నాన్ లోకల్ ఉన్నది 85%, 15%, దాని ప్రకారం కొనసాగాలి. దీనికి భిన్నంగా సాగితే కరెక్ట్ కాదు. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్కి విరుద్ధం. కాబట్టి ఇది ఏ క్వశ్చన్ కూడా నిలబడదు. మళ్ళీ అప్పీల్కి పోయి అంతకుముందు వారు చెప్పినట్టుగా ఇది సింగిల్ బెంచో డివిజన్ బెంచో ఫుల్ బెంచ్కి పోతాం. అవన్నీ కూడాను తప్పు మీద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కోర్టుకి వెళ్ళి కోర్టు డైరెక్షన్ మీద పరిపాలించేటువంటి క్రమం మంచిది కాదు. మనకు విజ్ఞతతోని మనం నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలు మన యొక్క నిర్ణయాన్ని హర్షించాలి, గౌరవించాలి, సాధారణంగా స్వాగతం పలకాలి. కానీ కోర్టు మీ పిల్లలకు మీరు ఏం క్లారిటీ ఇస్తున్నారు చెప్పండి. శ్రీనివాస్ గారు, మీ పిల్లలకు మీరు ఏం క్లారిటీ ఇస్తున్నారో చెప్పండి. తప్పకుండా అండి, మా పిల్లలు మీ పిల్లలనే కదా సమస్య. ఇండియన్ మేము భారతదేశ గణతంత్ర రాజ్యంలో నివసిస్తున్నాం, భారతదేశ పౌరులం. భారతదేశం చెప్పకండి, తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాల గురించి చెప్పండి. దయచేసి సమాధానం చెప్పండి. ఈ దేశంలో ఉండి ఇక్కడ కాశ్మీర్ నుంచి లేకపోతే కన్యాకుమారి వరకు మహారాష్ట్ర, కర్ణాటక వీళ్ళందరూ కూడా 56 తర్వాత లక్షలాది మంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కదా. ఆ పిల్లలు దేనికి చెందుతారు అని అడుగుతున్నారు. ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కాదు. దయచేసి మీరు ఇంకొకసారి మీరు ఇందా నుంచి ఆన్సర్ చెప్పట్లా. ఈ పిల్లలు లక్షల మంది పిల్లలు ఏ దేశానికి చెందుతారు మీ సంక్షేమ ఫలాలు ఇవ్వకపోతే? ఇది ఆంధ్ర ఇష్యూ కానే కాదు. దయచేసి మీకు చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు జనాల్ని. ఇది ఇండియా ఇష్యూ. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఇస్తాడా? మమతా బెనర్జీ వాళ్ళ తమ్ముడు మనవరాలు ఎక్కడ చదువుతుంటే మమతా బెనర్జీ ఇస్తుందా వచ్చి ఇక్కడికి? ఎలాగా ₹1,00,000 లోపు ఆదాయం వచ్చే బడుగు బలహీన వర్గాల వీళ్ళు అంతా కలిపి 50 కోట్లు అందుకోవట్లేదా? వాళ్ళు మనుషులా కనబడుతున్నా? వాళ్ళకి గుర్తింపు ఉందా? వాళ్ళ ఓట్లు తీసుకుంటున్నాం మనం సమాజం వల్ల మనుషులే కదా. వాళ్ళ కనీసం మనుషులుగా చూడాల్సిన బాధ్యత మనది కాదా? వండర్ అనిపిస్తే కేవలం తెలంగాణనే కాదు మనకు. ప్లీజ్ ఆన్సర్. ఈ పిల్లలు ఏ పౌరులు, ఏ దేశ పౌరులు? మీరు ఆన్సర్ చెప్పండి నాకు చాలు. ఆంధ్ర ఇష్యూ కాదు. ఈ భారతదేశ పౌరులు మహారాష్ట్ర నుంచి వచ్చి, నేను కూడా చెప్తున్నా, తెలంగాణ నుంచి మహారాష్ట్రకి వెళ్ళి దాదాపు 40 లక్షల మంది స్థిరపడ్డారు. అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, అక్కడ స్థానిక ఉపకరణాలు పొందుతున్నారు. ఆ 40 లక్షల మంది పరిస్థితి ఏమవుతుంది? ఇవన్నీ కూడా తుది తీర్పు తర్వాత డిసైడ్ అవుతాయి. సాంబశివరావు గారు చెప్పండి, ఈ తీర్పుతోటి 2 రాష్ట్రాల మధ్య వివాదం సమసిపోయినట్లు అనుకుంటున్నారు. తెలంగాణకు మాత్రం పరిమితం కాదు ఇది. రాబోయే కాలంలో ఆయా రాష్ట్రాల్లో కూడాను వివిధ రాష్ట్రాల ప్రజల మధ్యన చిచ్చు రేపినట్టయితే దానికి బాస్గా మీ యొక్క కేసీఆర్ గారు అవుతారు, మీ ప్రభుత్వం అవుతుంది. దాన్ని దయచేసి అర్థం చేసుకొని మరి బ్యాక్ స్టెప్ తీసుకొని సమానంగా పౌరులందరినీ సమానంగా చూసి అందరికీ అన్ని రకాలుగా వర్తించేటప్పుడు మీరు వ్యవహరించండి. ప్రభుత్వం యొక్క బాధ్యత అది. తప్పకుండా దీని మీద మాకు రివ్యూలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. మీరు జాతులు వివిధ రాష్ట్రాల కూడా ఇది పాకుతుంది అనే మాట అది మీరే గుర్తు అనొద్దు. మీరు ఇంత సీనియర్ రాజకీయ నాయకునిగా ఉండి నువ్వు ప్రపంచంలో ఇది జరుగుతుంది వేరే దేశాల అది చెప్పండి. ఇప్పుడు ఒకటి మా పిల్లల వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏందో వాళ్ళని చెప్పమని అడుగుతున్నారు. ఇక్కడ ప్రజలు కాదు, మీరు స్కాలర్షిప్ ఇవ్వంటారు, రేపు తెల్లారి ఆరోగ్యశ్రీ కట్ చేస్తారు, ఎల్లుండి ఈ యొక్క వ్యవసాయదారుల రుణాలు మాఫ్ చేయని చెప్తారు. ఆవలండి ఇంకా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ కావచ్చు, కేవీఐసి కావచ్చు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ద్వారా సబ్సిడీ యొక్క స్కీమ్స్ అన్ని కూడా వర్తింపజేయరు. వాళ్ళు మనుషులు కాదా? ఇక్కడ చెప్పండి. ఈ రాష్ట్రంలో పునాదులున్న మూలాలున్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తాం, పాలిస్తాం, మిగతా వాళ్ళందరూ స్టేట్ వదిలి వెళ్ళిపోమని చెప్పండి.
తెల్లారి ఏమైతే చూడండి దేశం మొత్తం. సాంబశివరావు గారు చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ముఖ్యంగా ఈ 1956 స్థానికతకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతోటి కొంత క్లారిటీ వచ్చింది, ఎలాంటి ఇది రాబోతుంది అనేది. ఇంతటితోటి ఈ వివాదం సమసిపోయే అవకాశం ఉందంటారు? అది సుప్రీంకోర్టు ఏదైతే ఇవాళ మాట్లాడిందో ఇంటీరియం రిపోర్ట్గా అది హర్షించదగ్గ విషయం అమ్మా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. శ్రీనివాసరెడ్డి గారు పొరపాటున అది విన్నారో లేదో తెలియదు, కానీ ఆయన ఏదో మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కూడా కాదు, అది వాళ్ళ పార్టీలో అయినా కూడా నేను అనుకోవట్లేదు. ఇవాళ ఈ అడ్మిషన్స్ జరగాల్సిందే. పిల్లలు ఎక్కడున్నా ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు భారతదేశ పౌరులైతే ఇందాక అన్నగారు చెప్పినట్టుగా కన్సిక్యూటివ్గా 4 ఏళ్ళు చదువుకుని ఉంటే ఆ ప్రాంతానికి చెందుతారు వాళ్ళు. ఆ స్థానికత మీద అడ్మిషన్స్ ఇస్తాం మనం. ఇచ్చిన తర్వాత మీరు ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలనే దాని మీద డిబేట్ జరుగుతుంది, జరగాలి, బహుశా జరుగుద్ది. ఇంకా అది అక్కడ కొద్దిగా పెద్ద మనసు చేసుకుని మీరు ఎవరికైతే అడ్మిషన్ ఇస్తున్నారో వాళ్ళందరూ మన పౌరులే కాబట్టి మన స్టూడెంట్సే కాబట్టి ఇవ్వమని అడుగుతున్నాం. మీరు ఇమీడియట్గా ఆంధ్ర వాళ్ళకి మేము ఎందుకు ఇవ్వాలనే పాయింట్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళే కాదు, మొత్తం 28 మిగతా రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఈ 29వ రాష్ట్రంలో ఉన్నారు. అది మనం కాదనలేం. వాళ్ళందరూ పేద విద్యార్థులే. నిజంగా ధనికులైతేనో నిజంగా ఎంప్లాయీస్ పిల్లలైతేనో ఈ టికెట్ ఎలిజిబుల్ కాదు. వాళ్ళు మనం మాట్లాడుతుంది అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలని మాట్లాడుతున్నాం. ఎస్సీల వరకే వాళ్ళకి ఏదైనా కొద్దిగా అండ ఉంది, మరి బీసీలకి లేదు, ఇంకొకళ్ళు లేదు. ఉన్నత కులాల్లో ఉన్న వాళ్ళకి పేద విద్యార్థులకి ఎలాంటి అండ లేదు. వాళ్ళందరూ మన ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ చదువుకునే అర్హత వాళ్ళకి ఇటు వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చి మీరు అందరినీ ఆదరించడానికి మాట్లాడుతున్నారు. దాంట్లో తప్పేంటో అర్థం కావట్లేదు. ఈ పిల్లలకి వాళ్ళ తాతలో వాళ్ళ ముత్తాతలో ఎప్పుడో ఎక్కడో దోచుకున్నందుకు ఒకవేళ నిజంగానే వాళ్ళు దోచుకుని ఉంటే సంబంధం ఏముందమ్మా? వాళ్ళ తాతలో మావలో దోచుకుని ఉంటే ఈ పిల్లల్ని పనిష్ చేస్తారా? ఈ పిల్లల్ని ఎస్ డెఫినెట్లీ. ఇవాళ సుప్రీంకోర్టు మాట్లాడింది రాజ్యాంగ పరంగా కామన్ సెన్స్తో కూడా మనందరం కూడా హర్షించదగింది. న్యాయం మాట్లాడారు, వాళ్ళు ధర్మం మాట్లాడారు, ఒక లీగాలిటీనే మాట్లాడలేదు. మన మానవతా విలువలతో కూడినటువంటి అంశాలు ఇంకోటి కూడా మాట్లాడారు. ఉమ్మడిగా లీగల్గా ఉమ్మడిగా అడ్మిషన్స్ జరగాలి. ఇంకొద్దిగా ముందుకెళ్ళి విద్యార్థులకు సంబంధించిన ఏ విషయంలో కూడా బైఫర్కేషన్ కానీ దాని చుట్టూ ఉన్న రాజకీయాలు కానీ వర్తింపకూడదు. విద్యార్థుల భవిష్యత్తుని రాజకీయం చేయకూడదు, రాజకీయ కోణాల్లో చూడకూడదు అని మాట్లాడారు. కాబట్టి వాళ్ళు రేపు ఫైనల్ ఆర్డర్లో ఈ సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, చివరిగా మీరేమంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? అంటే ఏ ఉద్దేశంతో అయితే 1956 స్థానికతకి ముందనేది మీరు లెక్కలు తీశారో దాన్ని సుప్రీంకోర్టు ఈరోజు తప్పుబట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోవాల్సిందే అనేది ఒక గైడెన్స్ ఇచ్చింది. దాని మీద మీరు ఏం చేయబోతున్నారు? మాత్రం మా ప్రభుత్వానికి అందలేదు. అది అందితే దాని మీద ఎలా గైడ్ లైన్స్ ఉన్నాయో దాన్ని బట్టేసి మేము రివ్యూ చేసుకుంటాము. మా కేసీఆర్ గారు కూడా అంత ఒకే వేలో వెళ్ళడు. కాకపోతే మాకు కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు వాళ్ళ నుండి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూద్దామనే వేచి చూస్తున్నాం. ఈ ఏపీ గవర్నమెంట్ మాకు వాళ్ళ విధానాలు ఏందో స్పష్టంగా చెప్పినాక మా విధానం ఏందో వాళ్ళకు కూడా మేము ఇది ఒకటి చూపిస్తాం. కేసీఆర్ గారు చేసుకున్న అనేక ఏదైతే చర్యలు ఉన్నాయో నిజంగా మాకు హర్షం కలిగించేయండి. అవినీతిని వేరేయటం కానీ, దీన్ని అనర్హులకి రాకుండా అర్హులకి చేయటం కానీ, దాంతోపాటు విద్యుత్తు ఏదైతే ఉందో గవర్నమెంట్ దాంట్లోనే చేయటం అనే కానీ డెఫినెట్గా 100% నేను చెప్తున్నాను. వీఆర్ అట్మోస్ట్ నేను స్టడీ చేస్తున్న ప్రకారం చాలా మంచి ఈ వెంజన్స్ ఒకటి కార్యక్రమాలు ఒకటి తగ్గించుకుంటే అద్భుతమైన పరిపాలన చేయడానికి అవకాశం వచ్చిందండి. వాళ్ళకి ఒక అక్షయ పాత్ర ఇచ్చినప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఒక రాజనీతిజ్ఞుడి కింద మీరందరూ కూడా ప్రజల ఒపీనియన్ నేనేం వీఆర్ నాట్ అగెన్స్ట్ ఒక వ్యక్తులు కానీ ఎంతో వ్యక్తిగత మనుషులు చేయండి. ఒక రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించి ఒక దేశంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే దీంట్లో ఇంకొకటండి, ఇది ఎక్కువ ఇష్యూ కూడా కాదు. 200 కోట్ల 150 కోట్ల 25 కోట్ల ఇది దేశం ప్రతిష్టకు సంబంధించిన విషయం. నేను హంబ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, నేను అలా సాయం చేయమని అన్నాను. మాకు ఆంధ్ర ప్రాంత ప్రజలు అసలు ఆంధ్ర పౌరులని నేను భావించిన వాళ్ళని. మీరు ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత తమిళనాడులో 56 తర్వాత ఇక్కడికి వచ్చారు. ప్రతి రేపు పొద్దున్న జయలలిత గారు నేను రాశాను, రేపు ఆర్టికల్ అన్నింటిలో వస్తుంది. రేపు 1953 తర్వాత జయలలిత గారు కూడా రేపు పొద్దున ఆర్టికల్ 53 తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మా పౌరులు అంటే మేము మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్ళి జయలలిత గారి డబ్బులు కడుతుందా? అందువల్ల వాళ్ళు సవరించుకున్నారు 58. ఇంతకుముందు చెప్పిన ఏదైతే ఉందో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఓయూ మాజీ జేఏసీ నేత అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు పిడమర్తి రవి లైన్లో ఉన్నారు. రవి గారు చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు చూసాం, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అదేవిధంగా కౌన్సిలింగ్కి సంబంధించి స్థానికత వీటన్నిటికి సంబంధించి కూడా సుప్రీం ఆదేశాలు చూసాం. ఆగస్టు 31లోగా కౌన్సిలింగ్ నిర్వహించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. ఎలా తీసుకుంటున్నారు?
అయితే సుప్రీంకోర్టుకు అన్ని విషయాలు లేదండి. ఇక్కడ ఈ కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి కొత్త రాష్ట్రంలో ఉన్న సమస్యలు వినియోగించకపోతే సుప్రీంకోర్టుకి పిటిషన్ కూడా వేయడం జరిగింది. మళ్ళొకసారి అవసరమైతే అప్పీల్ పోతాము. ఇక్కడ కాలేజీలకు సంబంధించిన వారి యొక్క పనితీరు, 56 స్థానికత, ఈ 5% సంబంధించిన మార్గదర్శక సూత్రాలు తీరినాకనే తెలంగాణ ప్రభుత్వము ఎంసెట్ కౌన్సిలింగ్ పెట్టుకుంటుంది. ఉమ్మడి ప్రవేశాలకు సంబంధించి పూర్తి సీమాంధ్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళతో కలిసి చేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టుకి మరొకసారి మీరు నివేదించుకుంటా మాది ఎంసెట్ కౌన్సిలింగ్ ని మీరే జరుపుకుంటాం. ఎందుకంటే దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో 400 కాలేజీలలో 1,00,000 మంది ఆంధ్ర విద్యార్థులు ఉన్నారు. ఆ 1,00,000 మంది ఆంధ్ర విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజులు ఇచ్చడం కోసమని 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ తెలంగాణ ప్రభుత్వం భరించే పరిస్థితులు లేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన మేరకు మరొకసారి అవసరం సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకి మా నివేదన వినిపించుకుంటాం. ఓకే రవి గారు, మాతో ఓపెన్ టాక్లో వచ్చి మాట్లాడినందుకు చెప్పండి. శ్రీనివాస్ గారు, మళ్ళీ కూడా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్కి వెళ్ళి ఈరోజు ఈ కౌన్సిలింగ్తో మేము జరుపుకోము, తెలంగాణ ప్రభుత్వం సపరేట్గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కౌన్సిలింగ్ని మేము జరుపుకుంటాము, ఇదే అంశాన్ని సుప్రీంకోర్టుకి నివేదిస్తామనేది వాళ్ళు అంటున్నారు. చివరిగా చెప్పండి, మాట్లాడేది డెఫినెట్గా ఈ బిల్లు ఏదైతుందో మరి బిల్లు ఏదైతే ఉందో బిల్లుకి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. దీన్ని ఇవాళ హరీష్ రావు గారు కానీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడతా, మేము ఏదైతే బిల్లులో ఉన్న ప్రకారం ఉన్నత దాంట్లో విద్యలో అడ్మిషన్స్ ఏదో 10 సంవత్సరాలు మేము చేయడానికి నిబద్ధులై ఉన్నాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, టైం అడుగుతున్నాం. కానీ ఏదైతే ప్రజా సంక్షేమంగా నిధులు ఖర్చు పడడం దాని గురించి మాత్రమే డిఫర్ అవుతున్నాం అన్నారు. ఒకటి మరి ఒకసారి గమనించాలి. ఇది ఇవాళ పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. 9042-48 కేసు /2012లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆగస్టు 1 కల్లా కూడా మీరు ఇక్కడ అడ్మిషన్స్ మొదలుపెట్టి ఆగస్టు 15 కల్లా మన రాష్ట్రానికి ఇచ్చింది. ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో భయంకరమైన వాదులాట జరిగిన నేపథ్యంలో మీరు ఆగస్టు 15 కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఇవాళ ఇంకో 15 రోజులు పొడిగించింది. ఇవాళ పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారండి. ఆ విద్యార్థులు తల్లిదండ్రులు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే. యాక్చువల్గా ఈ అడ్మిషన్స్లో తెలంగాణకి కోస్తాకి రాయలసీమకి తేడా జరగదు. ఓన్లీ ఇవాళ ఏదైతే ఉందో ఉన్నత విద్యలో ఖచ్చితంగా అలాగే జరుగుతుంది, తేడా రాదు. కానీ విద్యార్థులు బాధపడుతున్నారు. ఓన్లీ ప్రజా సంక్షేమంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో అది ఒకటే ఇబ్బంది. ఈ రెండింటిని వేరు చేయగలగాలి. శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 39,000 మంది విద్యార్థులు నాన్ లోకల్ కోటాలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి పైసా తెలంగాణ ప్రభుత్వం అంటే మేమే కడతామని చెప్పి ముందుకు వచ్చారు. ఈ 58% పక్కన పెట్టండి. మీరు అర్థం చేసుకోవాల్సింది నాన్ లోకల్ కోట ఇక్కడి నుంచి అక్కడ కడతా ఉన్నారు. డస్ నాట్ మేక్ మచ్ డిఫరెన్స్. బట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ విద్యార్థులకు దీనివల్ల నష్టం జరగదు. అది 200 కోట్ల 100 కోట్ల ఇష్యూ డబ్బులు కాదు. నేను మల్లు రవి గారు మాట్లాడారు. ఇష్యూ ధనం కాదండి. మేము గ్రామంలో ఉన్న దాంట్లో దళితులు మధ్య దాంట్లో నీళ్లు తాగాల వద్దా అనేది ఇష్యూ. పక్కకెళ్ళి తాగడం ఎవరిస్తారనేది కాదు. హక్కు ఉందా, వాళ్ళు ఏ దేశ పౌరులు అవుతారు. ఒకటి మీరు తీసుకెళ్ళి వీఆర్ నాట్ వీఆర్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మేము మీకు రిక్వెస్ట్ చేసేదంటే మీరు మీ ప్రభుత్వానికి విన్నవించండి ఇది ఇష్యూ అని. ఇది ఒక మంచి రాజనీతి స్టేట్స్మెన్ కింద మార్చడానికి ఒక అవకాశం ఉంది. దయచేసి కైండ్లీ శ్రీనివాసరావు గారు, మొత్తం మీద ఈరోజు సుప్రీం ఆదేశాల తర్వాత తుది తీర్పు వరకు కూడా చూసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏ ఉద్దేశం ప్రకారం అయితే 1956కి ముందు స్థానికత అనే రూల్ పెట్టారో దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి నివేదిస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటుండగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికైనా కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది. విద్యార్థులలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్కి తెరపడుతుంది అని చెప్పి ఆంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు కానీ అదేవిధంగా ఆంధ్ర మేధావుల ఫోరం నేత శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆదేశాలని అమలు చేయాలి అని చెప్పి వారు అంటున్నారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.